రాష్ట్రంలో వాతావరణం మారిపోవడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. డయేరియాతో పాటు వైరల్ జ్వరాలు తీవ్రమవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి హాస్పిటల్స్లో చేరుతున్నారు రోగులు. వర్షాలు పడుతుండటంతో నీళ్లు, ఆహారం కలుషితమై డయేరియాకు గురవుతున్నారు. సీజన్ మారడంతో వైరల్ ఫీవర్స్ ప్రజలను వణికిస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అదనపు బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వైరల్ జ్వరాలపై నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సీజన్ మొదలు కావడంతో ఆసుపత్రులను కూడా కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వివిధ సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు రోగులు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాటు చేశారు, అసలు సీజనల్గా ఏమేమి వ్యాధులు వస్తుంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రజెంట్ సీజనల్ వ్యాధులు అంటే ఏమేమి వస్తాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణ మార్పులు కావచ్చు, లేకుంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ కంటామినేషన్ కావచ్చు. దీనివల్ల ఎక్కువగా వచ్చేది 3 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకటేమో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇటువంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్. ఇవి ఎక్కువ ఈ వర్షం పడడం వల్ల వాటర్ కంటామినేషన్ కావచ్చు, లేకుంటే బయట తీసుకునే వాటి వల్ల కావచ్చు. ఈ లూజ్ మోషన్స్, వాంతులు, విరోచనాలు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మూడోది వైరల్ ఫీవర్స్. ఈ 3 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మా హాస్పిటల్కి మాత్రం ఎక్కువ ఈ మధ్య అంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి ఈ లూజ్ మోషన్స్ కొంచెం ఎక్కువైంది. తర్వాత వైరల్ ఫీవర్స్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఈ కేసెస్ కూడా కొంచెం ఎక్కువైంది. సో వైరల్ ఫీవర్ సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, దాని ట్రీట్మెంట్ ఏముంటుంది? సింపుల్ వైరల్ ఫీవర్ అండి. వైరల్ ఫీవర్ అంటే ఏం లేదు, జస్ట్ ఫీవర్ రావడము, సడన్గా ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం వీటితో పాటు గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక లూజ్ మోషన్కి వచ్చేసరికి వాంతులు, విరోచనాలు, జ్వరము, తర్వాత కడుపు నొప్పి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దేనికైనా కూడా తొందరపడి ఏదో యాంటీబయాటిక్ అటువంటివన్నీ వాడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా సిమ్టమాటిక్ తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం. పారాసిటమాల్ వేసుకొని రెస్ట్ తీసుకొని, తర్వాత మంచి అడిక్వేట్ లిక్విడ్ తీసుకొని, మంచి ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ 1-2 రోజుల్లో తేడా లేకుండా ఇంకా ఎక్కువైనప్పుడు దగ్గరున్న హాస్పిటల్కి సంప్రదిస్తే చిన్న టెస్ట్, సిబిపి టెస్ట్ ద్వారా ఎటువంటి ఫీవర్ అని తెలిసిపోతుంది. దాంతో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుంది. ఇప్పుడు ఆ సీజనల్ డిసీజ్ మొదలైనాయి కాబట్టి హాస్పిటల్ కూడా చూస్తే మొత్తం అన్ని బెడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? రోగులు తాకిడి పెరిగితే ఏం చేస్తారు? మాకు బెడ్ స్కాసిటీ అనేది లేదండి. ఈ వార్డు కాకపోతే ఇంకా 2-3 వార్డులు మాకు రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ కోసం ఉపయోగించిన దాదాపు 60 బెడ్ల దాకా ఉంటాయి మాకు. అవి ఇక్కడ కేసెస్ ఎక్కువైతే అక్కడ కేసెస్ పెట్టుకొని ట్రీట్ చేసే అవకాశం మాకు ఉందంటే బెడ్ తక్కువ అయ్యే అవకాశం అయితే లేదు. వరండాలన్నీ కూడా ఫుల్ చేశారు ఉన్నాయంటే మా ఉన్న వాటిలో ఇన్ని రోజులు మనకు పేషెంట్ తక్కువ ఉన్నారు కాబట్టి వాటిని వాడలేదు. ఇప్పుడు పేషెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి వాటిని కూడా వాడుతున్నాం. వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట తిరిగే వాళ్ళని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు? ఒకటి, ఏమన్నా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు వీలైనంతవరకు క్రౌడ్స్లో కానీ లేకుంటే గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు విధిగా చిన్న సింపుల్ సర్జికల్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఈ కంటామినేషన్ అంటే వీలైనంతవరకు మన ఇంట్లో సేఫ్ వాటర్ లేనప్పుడు కొంచెం నీళ్ళని వేడి చేసి చల్లార్చి అవి తాగితే కనుక చాలా వరకు ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వీలైనంతవరకు బయట లిక్విడ్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మనం ఈ పానీపూరి లాంటివి కానీ, లేదు అంటే ఏమైనా చెరుకు రసాలు కానీ, ఇటువంటి కంటామినేషన్ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అటువంటి మనం అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు లూజ్ మోషన్స్, తర్వాత వాంతులు ఇటువంటి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. చూసారు కదండి, ఈ సీజన్ మొదలైంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఫుడ్ కానీ, బయట వాటర్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. తీసుకునేటువంటి ఆహారం సరిగ్గా తీసుకోవాలని, నీళ్ళను కూడా వెయిట్ చేసి తాగడం వల్ల మంచి ఆరోగ్యం బాగుంటుందని, ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.